రాత్రి మీతో కలిసి ప్రభుని స్తుతించడానికి, ఈ వాగ్దాన కూడికలో ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగనే ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగనే ప్రియ తమ్ముడు రవణ వారు కూడా ఆహ్వానించారు, వారిని బట్టి దేవుని స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా రాత్రి ప్రత్యేకమైన శుభ వందనాలు. మరి ఈ సంఘాన్ని స్థాపించిన దైవజనులు మరి జాన్సన్ అన్న గారితో నాకు మంచి పరిచయం. చాలా కాలం మేమిద్దరం చాలా కలిసి ఉండేవాళ్ళం. ఒకటే మాట అనేవాళ్ళు, అన్న నీకు మందిరంలో ఏ వస్తువు కావాలో మీరు తీసుకెళ్ళిపోండి, మొక్క మాట లేకుండా, మీకు ఎప్పుడైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నా నుంచి మీకు ఏది కావాలన్నా సరే అది ఇస్తానన్నా, మీరు తీసుకోండి, ఎందుకంటే మీరు దేవుని పని కొరకు వాడతారు కాబట్టి అని అన్న చాలా ఇష్టపడేవాళ్ళు నన్ను. అలాంటి గొప్ప దైవజన్ని కోల్పోయాం. మా పాప, మా బాబు, వాళ్ళ పాప వాళ్ళు కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం కనుక రోజు కాఫీ తాగేవాళ్ళం ఇద్దరం కలిసి. అలాంటి ఈ సహవాసం నుండి అలాంటి గొప్ప దైవజన్ని కోల్పోవటం అనేది అది కొంచెం విచారకరమే. అయినా సరే చాలా ప్రయాసపడ్డారు, చాలా వారు దేవుని కొరకు పనిచేశారు కనుక అలాంటి ఈ పరిచర్య ఆగిపోలేదు కానీ సాగిపోతున్నందుకు, ఈ దీపం ఆరిపోలేదు కానీ వెలుగుతున్నందుకు ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీపం ఆరిపోలేదు, అంతటితో ఈ దీపం ఆరిపోలేదు. కానీ ఈ దీపం ఏమైందంట? వెలుగుతూ ఉన్నది. అందును బట్టే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునగాక. ఈ ఫిబ్రవరి మాసంలో ఈ కూడిక వాగ్దాన కూడిక నేను అనుకోకుండా నేను చెప్పాను, కానీ ఆల్రెడీ ఇంకొకరికి కూడా నేను డేట్ ఇచ్చాను ఇదే టైంలో. నేను తర్వాత ఉదయకాలం ఆలోచిస్తున్నప్పుడు అయ్యో డేట్ ఇచ్చాను కదా అని నేను కొంచెం బాధపడి జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నాను. అందుకనే ఆలస్యమైంది. అనదా మరి మన్నించని, ఒకసారి సమయంకి రాలేకపోయినందుకు మన్నించండి. మీరు కూడా దైవజనులు కూడా. వాగ్దాన కూడిక ఇంగ్లీష్లో చాలాసార్లు మనము పిల్లలు అంటూ ఉంటారు, పెద్దలు అంటారు ప్రామిస్ అంటూ ఉంటారు. ఏదైనా ఇదిగో ప్రామిస్ నేను నీకు ఇస్తాను అంటారు, ప్రామిస్ నేను చేస్తాను అంటారు. ఇది ఎక్కువగా ఒకరితో ఒకరు చేసినటువంటి నిబంధన, ఒప్పుదల, ఒడంబడిక లాంటిది ఈ యొక్క వాగ్దానము. రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తూ ఉంటారు. వారి యొక్క సమయాల్లో, వారి కాలాల్లో, ఎప్పుడు ఆ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఇదిగో మీకు రోడ్లు వేస్తాం, ఇల్లు కడతాం, రకరకాల వాగ్దానాలు. బట్ తర్వాత వారి వాగ్దానాలు తొలగిపోతూ ఉంటాయి. అలాగనే తల్లిదండ్రులు వాగ్దానం చేస్తూ ఉంటారు, బాబు నువ్వు బాగా చదువుకో, నువ్వు చదువుకుంటే నేను నీకు ఇది కొని పెడతాను, అది కొని పెడతాను. తర్వాత కొన్నిసార్లు ఆ వాగ్దానాలు కూడా నెరవేర్చబడలేకపోవచ్చు, నెరవేర్చడానికి సామర్థ్యము వారి దగ్గర లేకపోవచ్చు. అలాగనే అన్నదమ్ముల మధ్య వాగ్దానం ఉంటుంది. అవి కూడా కొన్నిసార్లు మధ్యలో వాగ్దానం మాటిచ్చి కూడా కొన్నిసార్లు వారు నెరవేర్చలేని వారుగా ఉంటారు. అలాగనే భార్యాభర్తల కూడా మధ్య కూడా వాగ్దానం ఉంటుంది. అది కూడా కొన్నిసార్లు నెరవేర్చవచ్చు, లేకపోతే ఏమనుకోవద్దు, నా దగ్గర డబ్బులు లేవు కదా, నీకు తెలుసు కదా, ఆ మాట అన్నాను కానీ పలానా టైంలో నీకు చీరకు పెడతాను, పలానా టైంలో మీకు మంచి ఏదో వస్తువు కొని పెట్టలేకపోయాను, నేను మన్నించు, ఏమనుకోవద్దు, నా దగ్గర డబ్బు లేవు అని భార్యాభర్తలు కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని బాగుంటే నీకు ఇస్తాను కదా అని. మనుషుల వాగ్దానాలు ఇలాగా ఉన్నాయి. లోకములో జన్మించినటువంటి, లోకములో మనుషులు అనబడే వారి వాగ్దానాలు, వారు కొన్నిసార్లు వారు వాగ్దానాలు నెరవేర్చలేకపోవచ్చు. అలాగనే వాగ్దానము నెరవేర్చాలని ఆశ ఉంటుంది కానీ వారికి శక్తి సామర్థ్యాలు లేకుండా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాగ్దానం అనేది అది తప్పిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నెరవేర్చబడుతుంది. అది ఏ విధమైన వాగ్దానమైనా, అది ఏ విధమైనటువంటి మాట అయినా, అది ఏ కార్యమైనా దేవుడు మాట ఇచ్చా అంటే ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు. కొన్నిసార్లు చెప్తా ఉంటారు, ఏమంటే ఎన్నో మాటలు చెప్పాడు వచ్చినప్పుడు, కానీ చూస్తే అన్ని మాటలే కానీ చేతులు లేవు. అంటే
కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మాట ఇచ్చా అంటే తప్పేవాడు కాదు, ఆయన మాట ఇచ్చా అంటే నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో కావచ్చు, లేకపోతే విశ్వాస జీవితంలో కావచ్చు, మనము దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నామంటే పిల్లరా, ఆ వాగ్దానము మన జీవితాల్లో దేవుడు తూచా తప్పకుండా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాగ్దాన కొడుకు మనందరం కూడా దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మనకి ఏ వాగ్దానం ఆయన ఇవ్వనై ఉన్నాడు? ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. కనుక ఈ జనవరి మాసం, ఫిబ్రవరి మాసంలో ఈ 17వ తేదీన దేవుడు ఎలాంటి వాగ్దానం ఇవ్వబోతున్నాడు? మన పితరుల గురించి మనకు తెలుసు. మరి వాగ్దానం పొందాలంటే ఒకటి కావాలి. ఏం కావాలి తెలిసిన? ఏం కావాలి? భయం కావాలి. వాగ్దానం పొందాలంటే ఏం కావాలి? కానుకెయ్యాలి. వాగ్దానం పొందాలంటే ఏం కావాలి? వాగ్దానం తీసుకోవాలంటే డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానం తీసుకుంటూ ఉంటారు. అది స్లిప్లో మంచిదే, కాదంటలేదు. అది మనము నమ్మి తీసుకుంటే దేవుడు చేస్తాడు. కానీ ఈ మాసములో దేవుడు ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్చాలంటే మనలో ఉండవలసింది విశ్వాసం ఉండాలి. ఒక మాట చదువుదాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి లేకపోయినా పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆమె యొక్క వయస్సు గతించిపోయింది, కానీ గర్భము పొందటానికి ఆమె శక్తి పొందింది. దేని కొరకంటే ఆమె ఏం చేస్తుందంటే వాగ్దానము చేసిన వాడు విశ్వాసముతో ఆమె నమ్మింది. ఏదో ప్రతి వారం ప్రతి నెల వాగ్దానాలు పొందటం కాదు. కొన్నిసార్లు నిరాశ వచ్చింది. ఏమనంటే, అయ్యో పోయిన వారం పోయిన నెలలో ఈ వాగ్దానం కొడుకులో నేను కూడా ఉన్నాను కదా, వాగ్దానాన్ని పొందాను కదా, దైవజనుల ద్వారా దేవుని ఆత్మ ద్వారా వాగ్దానం మా సంఘానికి వ్యక్తిగతంగా నాకు దేవుడిచ్చాడు కదా. ఏమి జనవరి మాసము ఇంతవరకు కూడా, లేకపోతే ఫిబ్రవరి మాసంకి వచ్చాము, సగం వచ్చాము, అయినా నా జీవితంలో ఎలాంటి వాగ్దానం జరగలేదు. ఏం జరగలేదు కదా, వాగ్దానం ఏమైపోయింది? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు చేయలేనివాడా? దేవుడు సామర్థ్యము లేనివాడా? దేవుడు మర్చిపోయేవాడా? కానే కాదు. కానీ పిల్లరా, దేవుడు అన్నమాట నెరవేర్చేవాడుగా ఉన్నాడు. శారా జీవితంలో ఆమె గర్భము ధరించడానికి తగినటువంటి యోగ్యత లేకపోయినా, గర్భము ఉడికిపోయిన పరిస్థితిలో ఉన్నా పిల్లరా, దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె నమ్మింది. హల్లెలూయా. వాగ్దానం ఎలాగ పొందిందంటే ఆ వాగ్దానం మీద ఆమెకి ఏముంది? విశ్వాసం ఉంది. ఈ రాత్రి కాలంలో కూడా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాగ్దానం పొందాలంటే పిల్లరా మనము నమ్మాలి. నమ్మకపోతే, విశ్వసించకపోతే మనము చెప్పుకుంటూ వింటూ ఉంటాం, కానీ నెలల తరబడి వింటాం, కానీ సంవత్సరాల తరబడి వాగ్దానం తీసుకుంటాం, కానీ ఆ వాగ్దానం మన జీవితంలో ఎన్నడూ కూడా నెరవేర్చబడదు పిల్లరా. ఎందుకంటే ఆ వాగ్దానానికి సరిపోయేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానానికి సంబంధించిన విశ్వాసము, వాగ్దానానికి సరిపోయిన విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆయన మాట పళ్ళు సున్నా కూడా తప్పిపోదు. ఏదైతే చేస్తా అన్నాడు, ఎంతవరకైతే జరిగిస్తా అన్నాడు, ఏదైతే నెరవేరుస్తానాడో అది సంపూర్ణంగా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి కాలంలో అట్టి వాగ్దానాన్ని పొందుకోవటానికి దేవుని ప్రజలంగా మనందరం కూడా ఆయన సందులో సిద్ధపడదాం. దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించుగాక. హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి యూదులు, దేవుని ప్రజలైనటువంటి యూదులు వారి జీవితాల్లో వారు యెరూషలేములో ఉంటుండగా అనేక సార్లు వారు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. విరోధమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో అనేక సార్లు మాట్లాడుతూ వచ్చాడు, కానీ మాట వినలేదు వాళ్ళు. అలాంటి సందర్భంలో బబులోను రాజు వారిని
ఆ దేశం మీద యెరూషలేము మీద దండెత్తి వారిని చెరగొని తీసుకొని వెళ్ళిపోయారు. వారు బబులోనికి, యెరూషలేము యూదులు బబులోనికి చెరగా వచ్చారు, ఒక బానిసగా వచ్చారు. వారి చేతులు కాళ్ళు కట్టేసి వారిని ఈడ్చుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరో కొంతమంది మిగిల్చబడ్డారు, వారందరినీ కూడా తీసుకొచ్చారు. పిల్లలు ఒక చోట ఉన్నారు, భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఇంకా బంధువులు ఒక చోట, అన్న ఒక చోట, తమ్ముడు ఒక చోట. ఇలాగా వారు విడిగా వెళ్ళిపోయారు. అయ్యో, మనం కొన్నిసార్లు ఈ రోజుల్లో పిల్లలు బయటికి పంపించినప్పుడు వాళ్ళు ఫోన్ చేయకపోతేనే వీడు ఫోన్ ఏంటి ఇంకా చేయలేదేంటి, ఎంత టెన్షన్ పడతారు కదా. ఎందుకంటే అయ్యో వాడు ఎక్కడున్నాడు. నేను మా పాప ఆదివారం తాడేపల్లిగూడలో ఒక మందిరానికి వెళ్తుంది, ఒక మంచి దైవజనుడి మందిరానికి వెళ్తుంది. అంతకుముందు వాళ్ళ స్నేహితులు వెళ్తుంది, నిన్న తను ఒంటరికి వెళ్తుంది, మాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తుంది. అయిపోయింది, వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అంటే ప్రారంభంలో ఆటో దిగండి డాడీ అంది, అంతవరకు అయిపోయింది. ఆటో తర్వాత ఇంకో ఫోన్ వస్తుంది, అక్క ఫోన్ చేస్తుంది, సరే మాట్లాడతలే నువ్వు పెట్టేశాం. ఆ తర్వాత నేను ఆరాధనలోకి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా నేను మెసేజ్ పెట్టాను, అరే ఆర్ యూ రీచ్ ఆర్ నాట్ అంటే అంటే నా యొక్క ఆలోచన ఏంటి, మా పాప చేరిందా చేరలేదా, క్రొత్త ప్రాంతం, అది ఒంటరిగా వెళ్తుంది, అంత లోక సంబంధమైన జ్ఞానం లేదు, ఎవరితో మాట్లాడే ఆలోచన లేదు, ఒంటరిగా ఉంది, మమ్మల్ని విడిచిపెట్టే చాలా కాలం తర్వాత మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంత దూరం. ఆ ఊరిలో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మందిరానికి వెళ్ళింది. ఆ పాప వెళ్ళిందా లేదా, వెళ్తే చాలు, వెళ్ళిందా లేదా, మందిరానికి వెళ్ళిందా లేదా అనేటువంటి ఆలోచన. అంటే ఆ పరిస్థితుల్లో ఒక తండ్రిగా నేను ఆలోచిస్తూ ఫోన్ కొరకు ఎదురు చూశాను, మెసేజ్ పెట్టాను, నేను మాట్లాడే అవకాశం లేక. కానీ యూదులు బబులోనికి చెరగొని వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఫోన్ లేవు. మేము ఇక్కడికి వచ్చాం, మేము ఈ సెల్కి వచ్చాం, మమ్మల్ని ఈ యొక్క కార్ఖానలో ఉంచారు, మమ్మల్ని యొక్క గదిలో ఉంచారు, మిమ్మల్ని ఎక్కడ ఉంచారు అడగడానికి అవకాశం లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, పిల్లలు ఒక చోట. ఇలాంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా తిరిగి ఆ యొక్క బబులోన్లో చెరగొని ఉన్నప్పుడు పిల్లరా ఎంత వేదన పడ్డారో, ఎంత దిగులు పడ్డారో, కలత చెందుతూ మా జీవితాలు ఇంతేనా, మా బ్రతుకులు ఇంతేనా అన్నట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. పిల్లరా ఎంత విచారమో కదా, ఎంత బాధో. క్రీస్తు పూర్వము 598వ సంవత్సరంలో వారిని చెరగొని తీసుకురావటం జరిగింది. కానీ ఈ చెరగొని వచ్చిన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. కొంచెం స్పీడ్గా చెప్తున్నాను కదా, ఆయన అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. 29వ అధ్యాయము 5వ వచనము. ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో మీరు చెరగొని వచ్చారా, మీరు దిగులు పడద్దు, మీరు ఇల్లు కట్టుకోండి. ఎక్కడ కట్టుకోవాలంట? శత్రు దేశములో, పరాయి దేశములో, బానిసగా ఉన్న దేశములో. వాళ్ళు అంటారు కదా, మీరు ఫ్రీగా నివాసం ఉండండి, మీరు ఏమాత్రం సందేహించకుండా, ఆలోచించకుండా మీ ఇల్లు మీరు కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, తోటలు నాటండి, ఇంకేమనండి, వాటి ఫలాలు అనుభవించండి, ఏమి ఆలోచించొద్దు, పెళ్లి చేసుకోండి, కుమారులు కుమార్తెలు కనండి, ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై తన కుమారులు కుమార్తెలు కన్నట్లు మీ కుమారులు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులు సంపాదించుకోండి. నేను చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమములోని దాని కొరకు యెహోవాను. అయ్యో ప్రభువా, మేము చెరగొనిపోయాము, బంధకాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, కలవరంలో ఉన్నాము. కొంతమంది మా తాతలు ఊర్లోనే ఉన్నారు, వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఆ ముసలు ఏమైపోతున్నారు, ఇదిగో మా చిన్నపిల్లలు వారు కూడా అక్కడే ఉన్నారు, వారు ఏమైపోతారో ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా ఇలాంటి మా దేశాన్ని విడిచిపెట్టి, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి, మాకున్న భూమిని విడిచిపెట్టి ఇస్తానికి వస్తే ఇప్పుడేమో ఎంజాయ్ చేయమంటావేంటి ప్రభువా, ఇల్లు కట్టమంటావేంటి ప్రభువా. ఎవరైనా మనల్ని కొడుతూ తిడుతూ మన ఇంట్లోంచి బయటికి లాక్కెళ్ళిపోయి ఒక గదిలో పెట్టి
మంచి బిర్యానీ పెట్టి తిను అన్నారనుకోండి, తింటారా? మీరు తింటారనుకుంటా, తింటారా? తినలేము. ఎందుకంటే మన మనసు అంతా కూడా బాధే. ఎవరైనా చనిపోయినప్పుడే మనం భోజనం చేయడానికి ఇష్టపడం. ఆ యొక్క శవపేటకి అక్కున్నప్పుడే మనము భోజనం చెయ్యం. ఎందుకంటే ఆ భోజనం చేయటానికి మన మనసు ఏమాత్రం ఇష్టపడదు. అలాంటి కండిషన్స్లో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమనంటే, మీరు భయపడద్దు, మీరు ఇల్లు కట్టుకోండి, తోటలు నాటండి, మీ బిడ్డలకు వాళ్ళు చేయండి, మీరు ఇక్కడ అభివృద్ధి పొందండి అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజల పట్ల ఎంత ధీమాగా చెప్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. పై మాట చూస్తే అక్కడ ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. 15వ వచనము, 28వ అధ్యాయము 15వ వచనము. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలు అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. ఇక్కడ హనన్యా అబద్ధ ప్రవక్త అన్నాడు. ఇక మీ పని అయిపోయింది, ఇక మీరు విడుదలకు పొందరు అన్నట్టుగా, ఇక మీ సంగతి ఏంటి అన్నట్టుగా ఉంటామన్నారు. లేకపోతే మీరు వెళ్ళిపోతారులే, పర్లేదులే, ఏం పర్లేదులే, నా మాట నమ్మండి అంటా ఉన్నాడు. ఇదిగో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళిపోతారు ఈ దేశాన్ని విడిచిపెట్టి అంటా ఉన్నాడు. వారి తన్ను ఆశ్రయించే విధంగా చేస్తూ ఉన్నాడు. తన మీద ఆధారపడే విధంగా మాట్లాడుతున్నాడు. తనని గౌరవించినట్టు మాట్లాడుతున్నాడు. తన మాట నమ్మమని మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, తన మాట నమ్మమని మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మన నమ్మకం ఎవరి మీద వస్తుందంటే అబద్ధాల మీదే ఎక్కువ దృష్టి వెళ్తుంది. కొన్నిసార్లు మన మనస్సు మీద కూడా వెళ్తూ ఉంటుంది. మన మనస్సు అంటది, దేవుని ఆత్మ అంటది, నీకేం పర్వాలేదు, నేనున్నాను అనే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మరొక వైపు నుంచి మన మనసు అంటది, అబ్బా నీకు అసలు సామర్థ్యం లేదు, నీకు శక్తి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు చేయలేవు, నువ్వు చూడలేవు, నువ్వు వెళ్ళలేవు అనేటువంటి నిరాశ కలిగిన మాటలు శత్రువు పలికిస్తూ ఉంటాడు. చాలాసార్లు దేవుడేమో మీరు తోటలు నాటండి, ఇల్లు కట్టుకోండి, పిల్లలకు పెళ్లి చేయండి అని చెప్తుంటే, అపవాది లేకపోతే అబద్ధపు ప్రవక్త, అబద్ధమునకు జనకుడు ఎవరండి? ఎవరు? అపవాది, సాతాను అని అంటాడు కదా. ఇదిగో హనన్యా ప్రవక్త అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు, వారికి విరోధంగా, దేవుని యొక్క ఆలోచనకు విరోధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, దేవుని ఆలోచనకి అందరి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందరి మాటలు కాదు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలాసార్లు మన విశ్వాసములు మనం ఫెయిల్ అవటానికి కారణం ఏదంటే, దేవుని మాటను సంపూర్ణంగా నమ్మలేం, కానీ పరిస్థితులను చూస్తూ ఉంటాం, మన స్థితిగతులు చూస్తూ ఉంటాం. నా స్థితి ఇలాగుంది కదా, నేను ఎలాగా డెవలప్ అవ్వగలను, నా బిడ్డలు ఇలాగున్నారు కదా, నా బిడ్డలు ఎలాగ చదవగలరు, నేను ఎలాగ వాళ్ళని చదివించగలను, నాకు సరైన డబ్బు లేదు కదా, వారిని ఎలాగ నేను చదివించగలను, మా స్థితిగతులు ఏం బాగోలేదు కదా, ఇదిగో మాకు సంపాదన లేదు కదా, ఇదిగో నా యొక్క శరీర బలహీనతలను చూస్తే అయ్యో ఇంక డాక్టర్ గారే ఏమి కాదు, మరి లాభం లేదన్నారు కదా, మా యజమాని చూస్తే అసలు మాట వింటలేదు కదా. ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మా రుణభారాలు ఇంతే ఉంటాయి, తీర్చుకోవడానికి అవకాశం లేదు కదా. మన పరిస్థితులన్నీ ఇలాగనే కనిపించి మన ఆలోచనలన్నీ కూడా పరిస్థితుల మీదే ఉంటున్నాయి, కానీ దేవుని యందు మన ఆలోచన ఉండట్లేదు. పిల్లారా, దేవుని యొక్క శక్తి మీద మన ఆలోచన ఉండట్లేదు, దేవుని యొక్క వాగ్దానం మీద మన ఆలోచన ఉండట్లేదు. పిల్లారా, ఈ రాత్రి కాలంలో ఒకవైపు అబద్ధ ప్రవక్తను హనన్యా బోధిస్తున్నాడు. అబద్ధ ప్రవక్త అటువంటి మరి హనన్యా మాట్లాడుతున్నాడు. మరొకవైపు దేవుని ప్రవక్తని ఇర్మియా మాట్లాడుతున్నాడు. పిల్లారా, ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఈ 29వ అధ్యాయము దేవుడు ప్రవక్త ద్వారా పలికించినటువంటి మాటలు ఎవరికంటే, ఆ బబులోనులో చెరగొనిపోయినటువంటి ప్రజల కొరకు దేవుడు పంపిన ఉత్తరము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పంపిన ఉత్తరము. ఇదివరకు ఉత్తరాలు రాసేవాళ్ళు పెళ్ళైన పిల్లలకి, అమ్మ ఎట్టున్నావు, మీ ఆయన బాగున్నాడు, అల్లుడు గారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా. ఆ ఉత్తరం వస్తే ఆ రోజు ఆ సహోదరికి పలావు తిన్నట్టే ఉంటుంది. హాస్టల్లో చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఎంత సంతోషం వచ్చిద్దో కదా, ఆ ఉత్తరం ఎంత నెమ్మది వచ్చిద్దో, ఎంత సమాధానం సంతోషం వచ్చిద్దో. పిల్లరా, దేవుడు తన ప్రజలు చెరగొనిపోయిన తన ప్రజల కొరకు, బానిసలుగా ఉన్న తన ప్రజల కొరకు దేవుడు ప్రవక్తని ఇర్మియా ద్వారా అనుగ్రహించినటువంటి ఉత్తరము. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో కూడా పిల్లరా, నీవు కూడా ఏ విధమైన చెరలో ఉన్నావో, ఏ విధమైనటువంటి కలవరాల్లో ఉన్నావో, ఏ విధమైన బలహీనతలో ఉన్నావో, ఏ విధమైన సమస్యల్లో పోరాటంలో ఉన్నావో, దేని చేత నువ్వు బంధించబడిన బిడ్డగా ఉన్నావో, దేని చేత నలగొట్టబడుతున్నావో, దేని చేత నీ హృదయము వేదన చెందుతుందో, దేని చేత నిద్ర పట్టలేని రాత్రులు అనుభవిస్తున్నావో, దేని చేత కన్నీటితో ఉన్నావో పిల్లరా, ఈ రాత్రి కాలంలో ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయ స్థితిగతులను ఎరిగిన దేవుడు. నీ కన్నీరు బయట వ్యక్తులకి, నీ ఇంట్లో ఉన్న వారికి కనిపించకపోవచ్చు, కానీ నీ కన్నీరు దేవునికి తెలుసు. నీ వేదన, నీ హృదయ భారము ప్రభువుకు తెలుసు పిల్లరా. మనకేం తెలుసు? కొన్ని మాటలు చూద్దామా? కొన్ని మాటలు చూద్దాం. కీర్తన గ్రంథము, కీర్తన భాగము 41 కీర్తన 5వ వచనం. 41 కీర్తన 5వ వచనం. చదవండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, అయ్యా నీవు మా ఎడల మీకున్న తలంపులు అంటే దేవుడు తలంపు అంటే ఏంటండి? తల వంచుకోవటమా? ఆలోచనలు. దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో దేవుని మందిరం అటువంటి నీ గురించి, ఒకవేళ నీ గురించి తల్లిదండ్రులు ఆలోచించకపోవచ్చేమో, బంధువులు ఆలోచించకపోవచ్చేమో, అన్నదమ్ములు ఆలోచించకపోవచ్చేమో, స్నేహితులు ఆలోచించకపోవచ్చు, కానీ నీ ప్రభువు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డల గురించి మనం తక్కువ ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనం సృష్టించిన దేవుడు మన గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు. అందుకని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, ఆయన నిద్రపోక మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో మాట కూడా చూద్దాము. 139వ కీర్తన 17వ వచనం చూస్తున్నాం. 137వ కీర్తన 17వ వచనం. నూట 37వ కీర్తన 17 వచనం. 139:17. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనవి. పిల్లరా, దేవుడు మన పట్ల ఆలోచనలు, నీ పట్లైన ఆలోచనలు అయ్యో లెక్కించటానికి అలువి కానటువంటివి. పిల్లరా, ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో నువ్వేదో ఒక నిరాశలో ఉండవచ్చు, రేపేం జరిగిద్దో అని ఆలోచనలో ఉండవచ్చు. అయ్యో నా బ్రతుకేంటో ఆలోచించవచ్చు, నా జీవితం ఏంటని ఆలోచించవచ్చు, నా కుటుంబం ఏంటని ఆలోచించవచ్చు. కానీ నీకంటే కొంతమందికి అసలు నిద్ర పట్టలేదు అంటారు. ఓ సోదరుడు, నాకు తెలియని సోదరుడు, ఆయన ఇంకా పెళ్లి కాలేదు. మొన్న అన్నాడు, 2 సార్లు చెప్పాడు ఇప్పటికి, అన్నా 1 గంట దాకా నిద్ర పట్టలేదన్నా. ఏమి నాన్న, ఏమైంది, ఆలోచిస్తున్నావా? అసలు నిద్ర పట్టలేదన్నా అంటున్నాడు. ఏంటి, పెళ్లి కాలేదని ఆలోచిస్తున్నావా? లేకపోతే ఇంకేదా, నా పనేంటి, నాకు ఏం పని లేదని ఆలోచిస్తున్నావా? చనిపోయిన మీ డాడీ గురించి ఆలోచిస్తున్నావా? ఊర్లో ఉన్న మీ మమ్మీ గురించి ఆలోచిస్తున్నావా? అప్పుల గురించి ఆలోచిస్తున్నావా? దేనికి ఆలోచిస్తున్నావు? ఏమన్నా నాకు తెలియకుండా నేను ఆలోచన చేస్తున్నానన్నా, నాకు నిద్ర పట్టలేదన్నా అంటా ఉన్నాడు. పిల్లరా, మన గురించి మనం నిద్ర పట్టలేదంటే నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి ఆలోచించేవాడు ఒకరు ఉన్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు అంటారు, మా బాధ మీకేం తెలుసు, మా ఆలోచనలు మీకేం తెలుసు, మీకు కూడా ఇలాంటివి వస్తే అప్పుడు అర్థమైద్ది అంటూ ఉంటారు. కానీ పిల్లరా, అసలు నీకంటే కూడా ప్రభువారు ఆయన కునుకక నిద్రపోక నిత్యము నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాకుండా నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడిగా ఉన్నాడు. నీ పట్ల ఆయన తలంపులు బహు విస్తారమైన తలంపులు, 1 కాదు 2 కాదు, ఎన్నో తలంపులు ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆయన ఒక ప్రణాళికలు నీ కొరకు ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. పడబడతాం, నాకు రాదు కానీ. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే
నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడిని కొండల వైపునా కన్నులేతు కొండల వైపు నా కనులేతి కొదువ కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. కొదువులతో కుమిలిపోతున్నావేమో పిల్లరా, కానీ నీ గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం, చదివేది. కానీ ఇదిగో గర్భములో పిండముగా రూపించబడక మునిపే నేను ఎరిగాను, గర్భము నుండి బయటకు రాకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. హల్లెలూయా. కనుక ఆయన రూపించిన వాడు, ఆయన ప్రతిష్ఠించిన వాడు. పిల్లరా, మన గురించి ఎంత ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తున్నాము, ముదిమి వచ్చే వరకు నేను చంకన ఎత్తుకుంటాను, తల నెరయ వరకు నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను. ఎంత గొప్ప దేవుడండి. కోడి తన పిల్లలను తన రెక్కల కింద భద్రపరచట్లుగా దేవుడు మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. గద్ద రెక్కలపై ఏ రీతిగా తన పిల్లలు మోస్తుందో దేవుడు నన్ను మోసేవాడుగా ఉన్నాడు. నీ ప్రతి భారం ఆయన మోసేవాడుగా ఉన్నాడు. కానీ మనం కొదువులతో కుమిలిపోతా ఉన్నాం, కొదువులతో కన్నీరు గారుస్తున్నాం, వేదనతో కన్నీరు గారుస్తున్నాం. అన్నాడు బబులోనులోటువంటి యూదులు ఏ రీతిగా అయ్యో మేము ఈ యొక్క బంధకముల్లో ఈ యొక్క చెరలో ఉన్నామని ఎలాగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అడగదా, మీరు ఆలోచించొద్దు, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు ఆలోచించొద్దు, మీరు తోటలు నాటండి, మీరు ఆలోచించొద్దు, మీ బిడ్డలకు వివాహాలు, మీరు అభివృద్ధి పొందండి. అయ్యో ఇదేంటి ప్రభువా, మీరు అభివృద్ధి పొందండి అంటే వారి ఆలోచనలన్నీ దేవుడు ఎటు తీసుకెళ్తానంటే నిరాశల్లో నుండి ఆశీర్వాదంలో తీసుకెళ్తున్నాడు. వేదనలో కృంగుదలలో నుండి అభివృద్ధిలోకి వారిని తీసుకెళ్తా ఉన్నాడు. ఈ రాత్రి అయితే అక్కడ హనని అన్నాడు కదా, అలా కాదు, మీరు తొందరగా విడుదల పొందుతారు, మీకు రాబోయే శ్రమలు వస్తూ ఉంటే కానివ్వండి అన్నట్టుగా దేవుడు సాతానుడు కూడా అనేక సార్లు మనల్ని కలవరపెట్టి మన హృదయాల్ని డైవర్ట్ చేస్తాడు, మన విశ్వాసహీనులుగా చేస్తూ ఉంటాడు. పిల్లరా, ఈ రాత్రి ఈ వాగ్దాన కోడికలో దేవుడిచ్చే వాగ్దానం పొందాలంటే కేవలము నీ జీవితంలో నువ్వు విశ్వాసము కలిగిన బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ వాగ్దానం కొరకు కనిపెడుతున్నావో దాని కొరకు ఎదురు చూడాలి. ఈ రాత్రి శ్రేష్టమైన వాగ్దానం మనం చదువుతూ వస్తున్నాం. చదవండి 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయము 11వ వచనం, ఇర్మియా గ్రంథం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను, అయ్యో ఇదిగో నా ప్రజలారా, యూదులారా, చెరలో ఉన్నవారులారా, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను అంటే మీకేం చెయ్యాలో నాకు తెలుసు. ఈ రాత్రి నీకేం చెయ్యాలో దేవునికి తెలుసు, నేను ఎలాగ నడిపించాలో దేవునికి తెలుసు, నీకు ఏదైతే సరిపోద్దో దేవునికి తెలుసు, నువ్వు ఎట్లాగ వెళ్ళాలో దేవునికి తెలుసు, నువ్వే పని చెయ్యాలో దేవునికి తెలుసు. అక్కడ రాయబడుతుంది, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా. ఒకసారి అందరు గట్టిగా దేవుని స్తుతిస్తూ చెప్పకూడదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ ఉద్దేశం ఎరిగి నీ గురించిన సంగతులు ఆయనకి తెలుసు, నీ గురించినటువంటి ఉద్దేశాలు ఆయన ముందుగానే ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడరా అవి హానికరమైనవి కావు, అవి ఎలాంటివటండి, సమాధానకరమైన ఉద్దేశాలే. శత్రు మన గురించి ఎప్పుడు కూడా హానికరమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు, నష్టం కలుగు చేసే ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు, కలవరంతో కూడిన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు, వేదనతో కూడిన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఎక్కడ నష్టపడతామా, మనం ఎక్కడ ఇబ్బంది పడతామా, మనం ఎక్కడ కలవరం పడతామా అనే గురించి ఆలోచిస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మన గురించిన ఉద్దేశములు అన్నీ కూడా సమాధానకరమైన ఉద్దేశములే. హల్లెలూయా. హానికరమైనవి
కావు. ఈ 2025 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసములో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే పిల్లరా, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనలు ముందుగానే దేవుడు ఎరిగాడు. అంత మాత్రమే కాకుండా అవి హానికరమైనవి కావు. అవి ఎలాంటివిటండి? సమాధానకరమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మను మీలో నివసించాలా. క్రీస్తు యేసును లేపినవాడు చావునకులో నేను మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. 8వ అధ్యాయము 11వ వచనం. 31వ వచనం. 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? స్తోత్రం. హల్లెలూయా. తన సొంత కుమారుని ఇచ్చిన దేవుడు, తన ఏకైక కుమారుని ఇచ్చిన దేవుడు, తన ప్రియ కుమారుడి యేసు ప్రభువారిని మన కొరకు బలిగా అర్పణగా అర్పించి ఇచ్చినటువంటి దేవుడు ఏంటండి? మనందరి కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? స్తోత్రం. ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారిని తన ప్రాణాన్ని ఇవ్వటానికి తన కుమారుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు పిల్లరా? ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ వాగ్దాన కొడికలో దేవుడిచ్చిన వాగ్దానము నీ జీవితంలో ఆయన నెరవేర్చునుగాక. ఆయన తలంపులు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ముందుగా ఉద్దేశించిన ఉద్దేశములు నీ జీవితంలో అద్భుతకరంగా నెరవేర్చబడుగాక. అలాగనే ఆయన నీ గురించిన ఉద్దేశములు అవి హానికరమైనవి కానే కాదు. అవి ఎలాంటి సమాధానకరమైన ఉద్దేశం. ఒకసారి చెప్పండి, సమాధానకరమైన ఉద్దేశం. ప్రక్కలతో చెప్పండి ఒకసారి ఇంకొంచెం గట్టి చెప్పండి. మరి అసలు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒకరి వైపు ఒకరు తిరిగి చెప్పండి. ఏదో పెళ్ళిలో అలాగా ఉంటారు చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అట్లా జరిగింది ప్రమాణాలు. స్తోత్రం. మీరు చాలా మంచోడు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సమాధానకరమైన ఉద్దేశములే మన పట్ల నెరవేరుస్తాడు. నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు 3 వ్యక్తులు నా ముందు తీసుకొచ్చాడు. వాస్తవంగా ఎక్కడో యోసేపు జీవితంలో, అన్న యేసేపు చెప్పాడు కదా, యోసేపు జీవితంలో మరి దేవుడు యాకోబుకి దేవుడు శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. యోసేపు జీవితంలో తన అన్నలు ద్వేషించారు. చిన్నప్పుడే తండ్రి చక్కని అంగి కుట్టించాడు. యోసేపు జీవితంలో రంగురంగుల అంగిని కుట్టించాడు. అప్పటికే తండ్రికి కుమారు మీద ప్రేమ మమకారం పెరిగిపోయింది. అలా తండ్రికి మమకారం ప్రేమ పెరిగిపోయినప్పుడు తండ్రికి గొప్ప ఆలోచనలు ఉన్నాయి, కానీ అన్నలకు అలాంటి ఆలోచనలు లేవు. నా తమ్ముడు మాకు పుట్టాడు, మంచి తమ్ముడు పుట్టాడు, నాన్నకి ఆ తమ్ముడు అంటే ఇష్టం, మాకు కూడా ఇష్టం అనే ఆలోచన లేదు. వారికి ఉన్న ఆలోచన లేదంటే మా తమ్ముడు. అందులో యోసేపుకు దేవుడిచ్చిన ప్రత్యేకత ఏంటంటే అతనికి దర్శన వరం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కృప యోసేపుకు దేవుడిచ్చిన కృప ఏంటంటే దర్శనం. రాబోతున్నటువంటి దినాల గురించి చెప్పేటువంటి తన జీవితంలో ఏమైందో చెప్తాడు. ఏముందు దేవుడు ఏదైతే ఉద్దేశాలు ఉద్దేశించిన వాడుగా ఉన్నాడు ఆ ఉద్దేశాలు తెలియపరుస్తూ ఉన్నాడు యోసేపుకి దేవుడు. ఆ ఉద్దేశాలు కూడా అన్నలతో పంచుకుంటున్నాడు. అన్న బెదరో ఇదిగో నాకు దేవుడు ఇలాగ చూపించాడు, ఈ రాత్రి కలొస్తే ఇలాగ చూపించాడు. అబ్బో వీడేంటో మనకంటే పెద్ద హై లెవెల్కి వెళ్ళేవాడుగా ఉన్నాడు అనుకుంటా వాళ్ళకి అసూయ ఇచ్చింది. ఒకవైపు తండ్రి ద్వేషిస్తున్నాడు, పరమ తండ్రి అయిన దేవుడు కూడా తను ఇష్టపడి దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు చూపిస్తూ ఉన్నాడు. కానీ అన్నదమ్ములు మాత్రము ద్వేషిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు పిల్లారా, ఇలాంటి పరిస్థితులు ఒకరోజు అన్నలు మందలు మేపుతూ ఉన్నారు. అన్నల యొక్క యోగక్షేమాన్ని తెలుసుకోవడానికి యోసేపు అక్కడికి వచ్చాడు పిల్లారా. వాళ్ళకి అనుకున్నారు వాడు రానే వస్తున్నాడు, వాడిని ఎలాగైనా పట్టుకొని కొట్టి వాడిని ఏదైనా చెయ్యాలి అని ఆలోచించారు. రావటంతో ఎంత సంతోషంగా యోసేపు అన్నలు బాగున్నారా
బాగున్నారా, చాలా ఈ అడవిలో మీరు కష్టపడుతున్నారు అనే మాట వాళ్ళ మీద జాలితో అంటున్న మాటలు వాళ్ళు ఆలకించలేదు. పెడచెవిని పెట్టి యోసేపుని ఆయన్ని హింసించారు, ఆయన దూషించారు, ఆయన్ని కొట్టారు, ఎక్కడ వేశారు. కానీ యోసేపు పట్ల దేవునికున్న ఉద్దేశాలు యోసేపుకి తెలియదు, అన్నలకు కూడా తెలియదు. ఈ దినము నువ్వు హింసించబడవచ్చు, ఈ దినము నువ్వు అవమానపరచబడవచ్చు, ఈ దినము నువ్వు నిందించబడవచ్చు, ఈ దినము నువ్వు నష్టపోవచ్చు. కానీ పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల ఉన్నది. హల్లెలూయా. అవి హింసతో కూడినవి కావు, అవి అసమాధానంతో కూడినవి కావు, అవి ఏవో కష్టకరమైనవి కాదు, కానీ అవి హానికరమైనవి కావు, అవి మేలుకరమైనవే. హల్లెలూయా. మనకు ఒకటే బాధ, వద్దు లెగడతో నిద్ర పట్టదు. వాడు పొద్దాకలు నన్ను హింసిస్తున్నాడు, డ్యూటీలో ఎంత హింసిస్తున్నాడో అసలు వాడి గురించి. డ్యూటీకి వెళ్ళాలంటే బాధ, ఇదిగో అసలు ఆ వ్యాపారం దగ్గరికి వెళ్ళాలంటే బాధ, ఈ పని చేయాలంటేనే బాధ, ఇదిగో ఇక్కడికి మరి ఇంటి పక్కన ఉండటం కూడా చాలా కష్టం అయిపోయింది ఈ పరిస్థితిని బట్టి అనుకుంటాం. కానీ నీ చుట్టూ ఎన్ని నిందలు ఉండొచ్చేమో, నీ చుట్టూ ఎన్ని కలవరాలు ఉండొచ్చేమో, నీ చుట్టూ ఎన్ని బాధలు ఇబ్బందులు వచ్చాం, కానీ మనుషులు కంటి కనిపించే సమస్యలు నీకు ఉండొచ్చు, కానీ కనిపించిన దేవుడు నీ గురించి ఆయన ఉద్దేశించే ఉద్దేశములు అవి మేలుకరమేవి. కానీ ఇప్పటికి నీవు కష్టము శ్రమ, కానీ రాబో దినాల్లో నీకు అవి మేలుకరంగా ఉండును గాక. కొట్టారు, కానీ దేవుని ఉద్దేశం మేలుకరమైన ఉన్నవి. గోతులో పడేశారు, మేలుకరమైన ఉద్దేశం ఉంది. అమ్మివేశారు, మేలుకరమైన ఉద్దేశమే ఉంది యోసేపు పట్ల. ఒకవేళ యోసేపు అన్న, ఏంటి నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు గోతులేశారు అన్నదమ్ములు, నీ అన్నదమ్ములే గోతులేశారంటే ఏం చేస్తావు, నా కర్మ. కాదు కాదు కాదు, దేవుడు ఏం చెయ్యాడో, దేవుడు ఏం చేస్తాడో దేవునికి అప్పగించుకున్నాడు పిల్లరా. కనుక దేవుడు పరమ తండ్రి దేవుడు ఎరిగాడు. ఒకవేళ ఆ శరీర సమ తండ్రి దూరం కూడా వచ్చు, కానీ ఆ యోసేపు నడిపించే తండ్రి, ఆ దేవాతి దేవుడు యోసేపు పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఆ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు. బానిసగా అమ్మబడ్డాడు, తిరిగి చెరసాల్లో వేయబడ్డాడు. కానీ యోసేపు గురించిన దేవుని ఉద్దేశాలు అవి హానికరము కావు. గోతులో వేయబడినప్పటికీ, చెరసాల్లో వేయబడినప్పటికీ, కొట్టబడ్డప్పటికీ అవి హానికరమైనవి కావు, కానీ అవి అన్నీ కూడా మేలుకరమే. ఆ తదుపరి యోసేపు బానిసగా అమ్మబడిన యోసేపు ఆ ఐగుప్తుకే చక్రవర్తి అయ్యాడు. హల్లెలూయా. ఈ సంగతి తండ్రికి తెలుసా, అన్నలకు తెలుసా, యోసేపుకి తెలుసా? కానీ దేవునికి తెలుసు. అందుకని మీ గురించిన ఉద్దేశములు అవి హానికరమైనవి కావు, అవి ఎలాంటి అంట మేలుకరమైనవే, సమాధానకరమైనవే పిల్లరా. అలాగనే మోషే జీవితంలో కూడా, మోషే పుట్టినప్పుడు కఠినమైన పరిస్థితుల్లో మోషే పుట్టాడు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో. మరి ఎవరు కూడా మరి దేవుని ప్రజలు పుట్టకూడదు అనే శాస్త్రం ఉంది. అయితే పుట్టాడు, మగపిల్ల పుట్టకూడదు. ఒకవేళ పుడితే ఆ పురిటి మంచాల మీదే వారిని చంపేసాడని అక్కడ ఒక శాస్త్రం ఉంది. కానీ పుట్టాడు, తీసుకెళ్ళిపోయి ఎక్కడేశారు, నైలు నదిలో వేయబడ్డాడు. పుట్టినప్పుడు నైలు నదిలో వేయబడ్డప్పుడు తన అక్కకి తెలియదు, తన తల్లికి తెలియదు, అలాగనే తను అంగీకరించినటువంటి రాకుమారి కూడా తెలియదు. ఏమనంటే ఇతని పట్ల మేలుకరమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడని. హల్లెలూయా. పెరిగాడు, తల్లి పెంచింది, అక్క పెంచి పెద్దోడైపోయాడు. అప్పుడు ఆలోచించాడు, ఐగుప్తుల గురించి ఆలోచించిన తర్వాత ఇది నాది కాదు, ఈ ప్రజలు నా ప్రజలు కాదు, నా ప్రజలు హింసించబడుతున్నారు దేవుని ప్రజలని ఆలోచించాడు. ఒక యూదుని చంపాడు, ఒక ఐగుప్తుని చంపాడు. భయముతో పారిపోయాడు. ఏమైపోయాడు? ఐగుప్తుని చంపాడు, మిద్యానుకు పారిపోయాడు. కానీ ఐగుప్తుని చంపినప్పుడు అనుకోలేదు దేవుడు నా పట్ల ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడని. మిద్యానికి వెళ్ళి అక్కడ మామ యొక్క మందను వేపుతున్నప్పుడు, ఆ అరణ్యములో ఉన్నప్పుడు, ఆ యొక్క గొర్రెమేకల మందలు ఉన్నప్పుడు అనుకోలేదు దేవుడు నా పట్ల ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడని. మన పట్ల ఈనాడు హింసించబడవచ్చు, దూషించబడవచ్చు, భయముతో ఉండవచ్చు, దిగులుతో ఉండవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మాలి. రాత్రి విశ్వాసంతో ఉంటే ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. ఏంటంటే దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశములు ఆయన ముందుగానే ఎరిగిన వాడుగా ఉన్నాడు. అవి హానికరమైనవి కావు, అవి ఎలాంటివంటే సమాధానకరమైనవి, మేలుకరమైనవి. స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానం పొందటానికి
మన జీవితాల్లో తగిన విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. తగిన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. ఆ విశ్వాసం, అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉంటే ఈ మాసములో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలను జరిగించేవాడుగా ఉన్నాడు. దావీదు అనుకోలేదు, సౌలు చేత తరుముబడుతున్నాను. అప్పుడు సౌలు ఈట ఇసినప్పుడు అనుకోలేదు, దావీదు కాదు కదా, సౌలు అనుకోలేదు, మిగిలిన వాడు ఎవరు కూడా అనుకోలేదు, ఇదిగో ఇశ్రాయేలుకి రాజు అవుతానని. కానీ దేవుని ప్రణాళిక. ఈనాడు ఈ మాటలు చూస్తే వారు హింసించబడ్డారు, దూషించబడ్డారు, కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, అవమానపరచబడ్డారు. వారికి మరణం దగ్గరకు వచ్చింది. కానీ వారి పట్ల దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఉద్దేశం ప్రత్యేకంగా ఉంది. అవి హానికరమైన మాత్రం కానే కావు. ఈ రాత్రి ఈ వాగ్దాన కూడికలో పిల్లరా, నీ గురించిన దేవుని ఉద్దేశాలు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ వాక్యం ద్వారా నీకు తెలిసింది. ఏ పరిస్థితిలో ఉన్నావు, దేని చేత నీవు బంధించబడ్డావేమో. ఆనాడు యూదులు ఆ బబులోనికి చెరగొని వచ్చారు. నువ్వు ఏ చెరలో ఉన్నావో నాకు తెలీదు, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఏ చెరలో ఉన్నావో, ఏ విధమైన చెరలో ఉన్నావో చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని చెరలో ఉన్నావేమో. ఒకవేళ పాపం అనే చెరలో ఉన్నావేమో, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులనే చెరలో ఉన్నావేమో, ఇదిగో వివాదమైన చెరలో ఉన్నావేమో, అనారోగ్య సమస్యల చెరలో ఉన్నావేమో, యజమాని చెరలో ఉన్నావేమో, లేకపోతే ఇదిగో ఇరుగు పొరుగు వారు ఆ అసమాధానమైన చెరలో ఉన్నావేమో. ఈ రాత్రి నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, వేదన పడి వేసారిపోయి జీవితం అంతా విరక్తి చెందావేమో. కొన్నిసార్లు గుడికి రావడానికి కూడా ఇష్టం ఉండలేదేమో, ప్రార్థన చేసుకోవడానికి మనసు ఉండలేదేమో. ఈ రాత్రి దేవుని ఆత్మనితో మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుడు ఆ స్థితిలో యోసేపు ఉన్నాడు నీలాగా. కానీ యోసేపు పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. సమస్యలో ఉన్న నీ పట్ల, బలహీనతలో ఉన్న నీ పట్ల, కలవరాల్లో ఉన్న నీ పట్ల, కొరతలో ఉన్న నీ పట్ల, లోటులో ఉన్న నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. అవి మేలుకరమైనవి, అవి సమాధానకరమైనవి. ఒకసారి దేవునికి స్తుతిస్తూ చెప్పగలమా? హల్లెలూయా. అట్టి సమాధానకరమైన ఉద్దేశములు దేవుడు మీ అందరి జీవితంలో ఈ నెలలో నెరవేర్చునుగాక. మరొకసారి అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా పట్ల ఇలాంటి ఈ రాత్రి ఈ శ్రేష్టమైన వాగ్దానం నా కొరకు సిద్ధపరిచావు. ప్రభువా, వాగ్దానం పొందుకోవడానికి ఇష్టపడవా? అనాలోచనగా ఉండొద్దు. దేవుడు నీ కొరకే వాగ్దానం ఇచ్చాడు. నీ కొరకే, మీ కొరకే వాగ్దానం, మీ కొరకే. మీ జీవితంలో ఒక నిరాశ కలిగిన జీవితం నుంచి విడిపించి, ఒక కృంగుదల జీవితం విడిపించి, నీ కొరకే దేవుడి రాత్రి వాగ్దానం ఇచ్చాడు. పిల్లరా, మీ కొరకే నీ పట్ల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశ్యములు అవి హానికరమైనవి కానే కాదు. ఇప్పటికి నష్టములో ఉండవచ్చు, ఇప్పటికి శ్రమలో ఉండవచ్చు, ఇప్పటికి కలవరం ఉండవచ్చు, ఇప్పటికి వ్యాధిలో ఉండవచ్చు, ఇప్పటికి ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, ఇప్పటికీ బలహీనతలు ఉండవచ్చు. అవి నిన్నేమి చేయవు. కానీ నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ప్రభువా, దేవుని అడుగుతావా? ఎంత గొప్ప దేవుడు నాయనా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నా పట్ల హానికరమైన ఉద్దేశాలు కాదు, సమాధానకర ఉద్దేశాలే నా పట్ల నెరవేర్చడానికి మీరు నాతో వాగ్దానం ఇచ్చారు. బబులో ఉన్నటువంటి మా ప్రియులకు వాగ్దానం చేసి వారిని విడిపించావు. 70 సంవత్సరాల తర్వాత వారిని సమాధానకర తీసుకొచ్చావు. ప్రభువా, మమ్మల్ని కూడా విడిపించడానికి మీరు ఇస్తున్న వాగ్దానం కొరకు వందనాలయ్యా. నీ వాగ్దానం చేతబట్టుకోవడానికి నాకు కావలసిన విశ్వాసం దయచేయి, నాకు కావలసిన విశ్వాసం దయచేయి ప్రభువా, నాకు కావలసిన విశ్వాసం దయచేయి. విశ్వాసముతో ఈ దినము నాయన నీ వాగ్దానం మేము స్వతంత్రించుకుందాము గాక. ప్రభువా, కనికరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి, మీ పరిశుద్ధమైన శక్తి గల జీవము గల నామాన్ని బట్టి ఈ రాత్రి కృతజ్ఞతా స్తోత్రాలు. మీ దాసులు ఈ జీవముగల ప్రార్థనా మందిరంలో ప్రభు దేవా ఏర్పాటు చేయబడినటువంటి ఈ వాగ్దాన కూడికను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఇది మనుషుల జ్ఞానం ప్రకారం కాదు, కానీ నీ ఆలోచన ప్రకారం ఈ దినము మా ప్రియులకి, సంఘానికి ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రాలు నాయన. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ప్రకారం నాయన, ఆనాడు బబులోనులో చెరలో ఉన్న వారికి ఇస్తున్న వాగ్దానము నాయన. నీ బిడ్డలు ఏ చెరలో ఉన్నారో నాయన, ఏ కలవరలో ఉన్నారు ప్రభువా, ఏ కన్నీరులో ఉన్నారు ప్రభువా, ఏ వేదనలో ఉన్నారు ప్రభువా, ఏ నష్టంలో ఉన్నారు ప్రభువా, మా ప్రియులకి వాగ్దానము సంపూర్ణంగా నెరవేర్చబడుగాక.
ఆ వాగ్దానం పొందుకోవటానికి ఒక్కొక్కరిని విశ్వాసముతో బలపరచండి అయ్యా. ఆత్మ నింపుదల దయచేయండి, ఆత్మ ప్రభావం దయచేయండి, ఆత్మ శక్తి దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం చేత పట్టుకొని గొప్ప ప్రభువా, గొప్ప విజయోత్సాహముతో ముందుకు వెళ్ళటానికి సహాయము చేయమని, కృప చూపించమని, ఇంతవరకు మాతో ఉన్నకై స్తోత్రాలు. చెప్పిన ప్రతి మాట నా హృదయాల్లో ఫలవంతంగా ఉంచమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి దైవజనులకు ప్రత్యేక వందనాలు.